ఈ లోకంలో అంతా అసత్యమే ఉందండి, అంతా అవినీతే ఉందండి, అన్యాయమే జరుగుతుందండి. ఎక్కడ కూడా సత్యం అనేది కనిపించట్లేదు. కానీ యేసు ప్రభు బిడ్డలు సత్యవంతులుగా బ్రతికేటట్టుగా నా ప్రభువు చేస్తారు. గట్టిగా స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఏమండి, బైబిల్ అంటుంది అబద్ధికులందరూ మండుచున్న అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారంట. నరకం అనేది ఒకటి ఉందని లోకం అందరూ నమ్ముతున్నారు కదా. ఈ నరకం ఎలా ఉంటుందనంటే అగ్ని ఆరదు, పురుగు చావదని బైబిల్ చెప్తుంది. ఆ ఆరని అగ్నిలోనికి అబద్ధికులు అందరూ వెళ్తారట. ఇది నన్న సత్యవంతులుగా బ్రతకలేక, సత్యము మాట్లాడడం చేతకాక, పుట్టింది మొదలుకొని అబద్ధాలు మాట్లాడి అబద్ధాన్నే జీవితంగా మార్చేసుకొని, బ్రతుకే ఒక అబద్ధంగా చేసేసుకొని జీవిస్తున్న వారు ఎక్కడికి వెళ్ళిపోతారనంటే నవ్వుతూ నరకానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఒక చిన్న అబద్ధమే కదా అని అనుకొని ఒక చిన్న అబద్ధం మాట్లాడతారా? ఆ చిన్న అబద్ధం ఎంతమంది జీవితాలను నాశనం చేసేస్తుందో మనకు తెలియదు. ఆ అబద్ధం వలన ఎవరికి ఎంత నష్టం వస్తుందో మనకు తెలియదు. కానీ వెలుగు సంబంధమైన బిడ్డలు ఎప్పుడు సత్యవంతులుగానే బ్రతుకుతారు. గట్టిగా స్తోత్రం చెప్పండి.